విశాఖపట్నం జిల్లా విశాఖపట్నంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 కరగచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుని మాట్లాడుతున్నాను. నా పేరు పెద్దింటి శ్రీనివాస చక్రవర్తాచార్యులు గారు. అయితే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క దసరా మహోత్సవాలు పురస్కరించుకొని ఈ అమావాస్య వెళ్ళిన ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు మొదలుకొని విజయదశమి రోజు 2/10/2025 వరకు కూడా ఈ కరగచెట్టు పోలమాంబ దేవస్థానంలో అత్యంత వైభవంగా నవరాత్రులు మహోత్సవాలు జరిపించబడుతున్నవి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారం. ఆ రోజుని అమ్మవారికి పంచామృత అభిషేకములు అలంకరణ చేసి ఇక్కడ ప్రత్యేకమైన మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి వివిధ రకాల ప్రసాదాలు అవి కూడా నివేదన చేసి అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే రెండవ రోజునే గాయత్రీదేవి అవతారం అయింది. అలాగే నిన్న కూడా ప్రత్యేకమైన పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు, ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు జరిగిందని ఈ రోజుని మూడో రోజు కాబట్టి అన్నపూర్ణాదేవిగా అమ్మవారి అవతారం కాబట్టి ఉదయం కూడా అమ్మవారికి పంచామృత అభిషేకాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన మండపంలో అలంకరించి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన అర్చనలు గావించి ఆ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి అత్యంత ఆనందంగా కూడా వెళుతున్నారు. అయితే ఈ 10 రోజులు కూడా రోజుకు అవతారం చెప్పని ఇక్కడ అమ్మవారి గుళ్ళో ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి కె గాయత్రి గారు ఆధ్వర్యంలో ఇదివరకు మీద ఇంకా బాగా ప్రత్యేకించి దీనికి వైదిక కార్యక్రమాలకి మండపం కూడా ఇక్కడ మేము తయారు చేయడం జరిగింది, కట్టించడం జరిగింది. ఇంకా శిల్ప వర్క్ దసరా తర్వాత జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్న మండపంలో అమ్మవార్ల ఆవాహనాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా 9 రోజులు కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ దసరా మహోత్సవాలు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యంత విలువైనవి, అత్యంత మహిమాన్వితమైనవిగా నేను తెలియజేస్తున్నాను. అందువల్ల భక్తులందరూ కూడా విచ్చేసి అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి అందరికీ కూడా ఉచిత ప్రసాదం, అలాగే రేపు 1వ తారీఖున 1,00,000 పుష్పార్చన కార్యక్రమం, అలాగే 30వ తేదీని 108 సహస్ర ఘటాభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని చూసి దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై పోల్మాంబ, జై జై పోల్మాంబ. భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.